అందరికీ నమస్కారం. ఇవాళ దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పలాసలో ఉద్దానంలో సుజలధార ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టి 742 కోట్ల రూపాయలతో 807 గ్రామాలని కలుపుకుంటూ 7 మండలాల్లో వాళ్ళ భవిష్యత్తు బంగారుమయం చేయబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పుకోవాలండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ నీటి వల్ల ఎంతోమందికి కిడ్నీస్ ఫెయిల్ అవ్వటమే కాదు, వాళ్ళు ఫెయిల్ అయ్యి అసలు ఎంతమంది చనిపోయేవారంటే దానికి ఎవరు కూడా పరిష్కారం సూచించిన వాళ్ళైతే లేరు. దానిలో ఇవాళ రోజున ఆయన పాదయాత్రలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వారి దీన పరిస్థితిని చూసి కళ్ళారా అలాగే వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ విని ఆ రోజు మాట ఇచ్చి రావడం జరిగింది. కాబట్టి ఒక విధంగా చూస్తే ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలకైతే ఒక స్కెడ్యూల్ చేసుకొని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ రోజున వాటన్నిటినీ కూడా ఒక పరిష్కారం దిశగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పెనుమార్పులు తీసుకొస్తున్నారని అయితే మనం చెప్పుకోవాలండి. వాళ్ళ రోజున అన్ని లక్షల మంది లబ్ధి పొందుతున్నారు ఈ సుజలధార ప్రాజెక్టు ద్వారా. అంతేకాదు ఆ 742 కోట్ల రూపాయల బడ్జెట్ ఏదైతే దానికి కేటాయించారో దానిలో ఒక 85 కోట్ల రూపాయలని ఒక వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా ఇవాళ ఓపెన్ చేయబోతా ఉన్నారు. దానిలో అది ఒక 200 బెడెడ్ హాస్పిటల్ అనమాట. అంటే ఒక 200 మందిని దానిలో మనము ట్రీట్ చేయొచ్చు. అంత ఫెసిలిటీస్తో ఇవాళ రోజున అంటే ఒక 50 మంది డాక్టర్స్, 60 మంది నర్సెస్తో ఒక 60 మంది సపోర్టింగ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక సహాయక సిబ్బందితో ఆ రీసెర్చ్ సెంటర్ అధునాతన పరికరాలను కూడా ఒక మిషనరీని కూడా ఇంపోర్ట్ చేసుకొని ఎంతో అత్యాధునికంగా ఆ హాస్పిటల్ని కూడా ఇవాళ ఓపెన్ చేయబోతా ఉన్నారు. కాబట్టి ఇంకా దీనికన్నా ఏం కావాలండి మనకి? ఇంకా ఇంత నిజంగా ఒక ప్రాణం పోసినట్టే అనుకోవాలి. ఇంకా ఇది రాబోయే రోజుల్లో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ నీటి వల్ల కానీ ఆ వాటర్ తాగడం వల్ల కిడ్నీ పాడవటం కానీ కిడ్నీ సమస్యలు రావటం కానీ జరగదు. అంతేకాదు ఇవాళ రోజున జరిగినా కూడా మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఈ కిడ్నీ బాధితులకి 2500 రూపాయలు ప్రభుత్వం ప్రకటించి వాళ్ళకి ఇది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క రోగికి కూడా 10,000 రూపాయలు వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఈ డయాలసిస్ ఫ్రీగా చేయటంతో పాటు ఒక మెడిసిన్స్ కూడా ఆ 10,000 రూపాయలకి మెడిసిన్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఏమి అన్నీ కూడా ఎంతో చక్కగా వాళ్ళకి అందిస్తూ వాళ్ళకి భరోసా ఇస్తూ మానసికంగా స్థైర్యాన్ని ఇస్తూ అడుగడుగున ఆ రోజు మాట ఇచ్చి ఏదైతే వచ్చారో వాళ్ళకి ప్రతి దశలో కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత మహత్తర కార్యక్రమానికి ఇవాళ రోజున మన జగనన్న శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. కాబట్టి అక్కడ ఎవరైతే జీవిస్తూ ఉన్నారో అంటే ఏవైతే ఫ్యామిలీస్ ఎన్ని వందల ఫ్యామిలీస్ అయితే స్టే చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ రోజున జగనన్న వల్లే మేము అసలు నిజంగా ఆయన మాకు ప్రాణభిక్ష పెట్టాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రకరకాలుగా సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ చేయటం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్లీ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ టు అస్ అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉందండి. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇది కాదా విజన్ అనేది? ఈజ్ ద విజనరీ లీడర్ అని చెప్పేసి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏముంటాయి చెప్పండి? సో అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు చెప్తా ఉన్నానండి. అందరూ కూడా చక్కగా రాబోయే రోజుల్లో ఆ ప్రాజెక్టు సుజలధార ప్రాజెక్టు ద్వారా ఆరోగ్యంగా ఉండటమే కాదు మీ పంటలు కూడా పండించుకుంటూ అటు రైతులు కావచ్చు ఇటు ప్రజలు కావచ్చు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండబోతా ఉన్నారు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను.